భూసేకరణ చేస్తే ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఇక గాంధేయవాదిలాగా మాట్లాడి నిన్న 10 సంవత్సరాలు అసలు మీరు చేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దళితుల దగ్గర గిరిజనుల దగ్గర బడుగు బలహీన వర్గాల దగ్గర ఇందిరాగాంధీ గారు ఇచ్చినప్పటి నుంచి ఇచ్చిన పట్టాలు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను కూడా గుంజుకున్న చరిత్ర పోలీస్ స్టేషన్లలో వేసి కొట్టించి మేం పోతే మమ్మలను పోలీస్ స్టేషన్లలో వేసి చేసినటువంటి గనులు మీరు నువ్వు నిన్న ఢిల్లీలో పోయి ఏం మాట్లాడుతున్నావా? నీకే వస్తుంది అది, మాకు రాదా మాట్లాడేది? నిన్న నీవు మాట్లాడుతుంటే చాలా పెద్ద నీతివంతుడవో లేకపోతే నువ్వు పెద్ద ఈ రాష్ట్రాన్ని వెలిగించినట్టుగా చెప్పినావు. ఈ రాష్ట్రాన్ని నిండుగా 10 ఏళ్ళు ముంచిండ్రు, దోసుకున్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దుర్మార్గులు మీరా మాట్లాడేది దీని మీద? అసలు నీకు సిగ్గుంటే నువ్వు కాదు మాట్లాడాల్సింది, ఎవడన్నా ఒక దళిత రైతుతోనో లేకపోతే గిరిజన రైతుతోనో మాట్లాడిస్తే అర్థం ఉండేది. అసలు మీకు మాట్లాడడానికి మీకు అర్హత కూడా లేదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అసెంబ్లీ ముంగట ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చూడాల. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు చెప్పుదాం, మీరు చేసినటువంటి బూటకం, మీరు చేసినటువంటి నాటకం మళ్ళా ఇవాళ తిరిగి మీరే నీతులు చెప్తుంటే మీరు 10 సంవత్సరాలు అరిచేతిలో వైకుంఠం చూపించి ఎంత మోసం చేసిండ్రో అంతే మోసం మళ్ళా ఈరోజు మీరు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలోనే ఇంత జరిగితే రాష్ట్రమంతా ఎంత జరుగుతుందంటాడు. ఇంకా ఆయన మాట్లాడే మాటలు అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండి అంటాడు. నీ చరిత్ర ఎవరికి తెలియదు? నీ చరిత్ర మా దగ్గర మొత్తం ఉంది. ఈ చరిత్ర ఒక్కసారి చెప్తే మీరే అర్థం చేసుకుంటారు. మాకు తెలియదా నీ చరిత్ర? నువ్వు చేసింది 10 ఏళ్ళల్లో 4,22,798 ఎకరాల భూములను మీరు ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేటు భూములు కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి అత్యధికమైనటువంటి ధరలున్న భూములు కావచ్చు, మీరు తీసుకున్నది నిజం కదా? చెప్పండి. మీరు రైతులను వేధించి కేసులు పెట్టి అనేక సార్లు మీరు పోలీస్ స్టేషన్లలో వేసి నిర్బంధం చేసింది నిజం కదా? మల్లన్న సాగర్ రైతులను మీరు అసలు వాళ్లకు అటవికంగా, అందులో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మీరందరూ ఉన్నారు కదా ఇందులో. ఆ రోజు మీకు ఈ తెలివి లేదా? ఈ తెలివి ఆ రోజు ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు అడగాల్సినటువంటి అవసరం లేకుండే. కానీ ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలు వింటుంటే వేముల గట్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు అసలు పలకరించిండ్రా పోయి? మీరు ఒక్కరోజన్నా పోయి పలకరించినటువంటి పాపాన పోయిండ్రా? మల్లన్న సాగర్లో రైతులపై లాఠీ చార్జీ చేసింది ఎవరు? 100 కేసులు పెట్టింది ఎవరు? మీరు కదా? ఇంకెవరైనా వచ్చిండ్రా మధ్యలో? లేకపోతే మీ పైరవికారులు ఉన్నారా భూములు కొట్టేస్తున్నారు? అదన్నా చెప్పండి వచ్చి. ఏదో ఢిల్లీలో కూర్చొని చెప్పుడు కాదు. నువ్వు వీడొచ్చి అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి నువ్వు, నీ బావ, నీ అయ్య వచ్చి చెప్పండి. అప్పుడు నిజంగా మేము మీరు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు
మీరేం చెప్తారో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో అప్పుడు అర్థమవుతుంది. కానీ ఉత్తగానే ఢిల్లీలో కూర్చొని అక్కడ ఉండేటువంటి విచారణ సంస్థలు లేకపోతే ఎస్టీ, ఎస్సీ, బీసీ లేకపోతే మానవ హక్కుల కమిషన్ మీరందరినీ కలిసిండ్రు. మీరు బుద్ధిమంతులని చెప్పుకోవడానికి కలిసిండ్రేమో, కానీ మీరు బుద్ధిమంతులు కాదు, లుచ్చమంతులని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఫార్మాసిటీ కోసం ఎన్ని ఎకరాలు గుంజుకున్నారు? నీ అబ్బా జాగిరా అది? 12,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరు మీద మీరు ఒక్క రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో గ్రీన్ ఫార్మాసిటీ పెడతామంటే ఈరోజు గగ్గోలు చేస్తుండు కదా. మరి ఫార్మాసిటీలో 12,000 ఎకరాల భూమి నీ అయ్యా సంపాదించి పెట్టిండు ఆడ. ఎక్కడిది? అక్కడ దళితులు కాదా, గిరిజనులు కాదా, అక్కడ ఉన్నోళ్ళు బడుగు బలహీన వర్గాలు కాదా? మీరిచ్చిండ్రు ఆ భూములు. 12,000 ఎకరాలలో దాదాపుగా 7,500 ఎకరాల భూమి ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన భూములు, కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములు, ఎకరా 2 ఎకరాలు ఇచ్చిన భూములు. మీరు నిర్బంధంగా ఆ రోజు మీరు మమ్ములను కూడా అరెస్టులు చేసిండ్రు కదా, గృహ నిర్బంధాలు చేసిండ్రు కదా. ఆ రోజు బుద్ధి లేదా? మేము అట్లా ఒక్కటన్నా చేసినామా? మీరక్కడ ఏదో ఒక కలెక్టర్ అధికార యంత్రాంగం పోగానే అసలు రైతులు చేయలే. అక్కడ ఎవరు చేసిండ్రు? నకిలీ రైతులు నీ కార్యకర్తలను అక్కడ పంపి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని బద్నాం చేస్తే తప్ప మాకు పుట్టగతులు ఉండయని చేసిన పని ఇది. మీరా మాకు చెప్పేది? మీకంటే మేము చాలా ముందున్నాం రాజకీయాల్లో. మీరు కొత్త బుచ్చగాన్లు. ఈ సోనియా గాంధీ వచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఇస్తే ఈ కొత్త బుచ్చగాన్లు, బాత్రూములు గడిగేటోళ్ళు, రబ్బరు చెప్పులు లేనోళ్ళు, మాయ మాటలు చెప్పేటోళ్ళు మీరు మంత్రులు అయినరు, ముఖ్యమంత్రి అయ్యిండు మీ అయ్యా. ఈ అయ్యా ముఖ్యమంత్రి అయినాక ఎవరికి ఇచ్చిండు పదవులు?